ఓం శాంతి. 11/5/2022. ఈరోజుటి మురళి ఆధారంగా యోగాభ్యాసము. మురళి మనోహర యాత్ర. సత్యసత్యమైన గీతా జ్ఞానము. ఆత్మనైన నేను బేహద్దు సృష్టి చక్రములో పాత్రను చేస్తున్నాను. నా 5000 సంవత్సరాల ప్రయాణంలో నేనిప్పుడు చివరి మెట్టులో ఉన్నాను. నా తండ్రి శివబాబా నుండి నేనే మొట్టమొదటిగా విడిపోయాను. సత్యయుగము నుండి పాత్రను అభినయిస్తున్నాను. సరిగ్గా ఇప్పటికీ నేను 84 జన్మలను పూర్తి చేశాను. మధురమైన శివబాబా, పూర్తి విశ్వంలోని సర్వాత్మల కంటే ముందుగా నేనే మీ నుండి విడిపోయాను. ఇప్పుడు మరలా నేను మీతో మరలా కలుసుకుంటున్నాను. నేను దుఃఖ బంధనము నుండి సుఖ సంబంధంలోనికి వెళ్తున్నాను. నాకు అపారమైన సంతోషం ఉన్నది. శివబాబా, మీరు నన్ను విశ్వానికి అధిపతిగా చేసేందుకే వచ్చారు. నా సత్యమైన తండ్రి నాకు సత్యమైన గీతా జ్ఞానమును వినిపిస్తున్నారు. శివబాబా, నేను మీ ఆత్మీక ఒడిలో సురక్షితంగా ఉన్నాను. దేహ సహితంగా ఆత్మనైన నేను మీ వాణిగా అయ్యాను. మధురమైన తండ్రి, మీరు నా అర్ధకల్పపు భక్తికి ఫలితాన్ని ఇవ్వటానికే వచ్చారు. నేను చాలా అదృష్టవంతుడిని. శివబాబా, మీరు నన్ను మాస్టర్ త్రికాలదర్శిగా చేశారు. నేను 3 కాలాలను దర్శిస్తున్నాను. విశ్వరచయిత అయిన భగవంతుడు నాకు తల్లిగా అయ్యి దత్తత తీసుకున్నారు. ఆత్మనైన నేను సంగమయుగ పాఠశాలలో చదువుకునే
ఈశ్వరీయ విద్యార్థిని. నేను అపారమైన సంతోషంలో ఉన్నాను. భగవంతుడు నన్ను చదివిస్తున్నారు. నేను భగవంతుని సన్ముఖంలో ఉన్నాను. శివబాబా, మీరు సర్వాత్మలకు సద్గతిని ఇస్తున్నారు. మీరొక్కరే జీవన్ముక్తి దాత అని నాకు సంపూర్ణ విశ్వాసము కలిగినది. మాయ పదే పదే నన్ను మరిపిస్తూ ఉంది. కానీ నేను మాయను ఖాతరు చేయను. నిరాకార తండ్రి, మీరు బ్రహ్మ రథముపై సవారీ అయి ఉన్నారు. నేను మిమ్మల్ని గుర్తించాను. గుప్తముగా ఉన్న తండ్రిని నేను గుర్తించాను. నాకు చాలా సంతోషంగా ఉంది బాబా. స్వర్గానికి అధికారులుగా చేసే నా తండ్రి స్వయంగా నా వద్దకే వచ్చి ఉన్నారు. సత్యమైన గీతా భగవానుడు నా తండ్రి శివ్ బాబా. నాకు ఖుషి పాదరస మీటరు పైకి ఎక్కి ఉన్నది. శివబాబా, నేను మీతో చాలా కాలము నుండి దూరంగా ఉంటిని. ఇప్పుడు స్వయంగా మీతో కలుస్తున్నాను. నా దుఃఖ బంధనము సుఖ సంబంధములోనికి మారిపోయింది. ఆత్మనైన నేను 84 జన్మల చక్రమును పూర్తిగా తెలుసుకున్నాను. ఈ శారీరక అవయవాల ద్వారా నేను రాజయోగాన్ని అభ్యసిస్తున్నాను. శివబాబా, మీరు బ్రహ్మ అవయవాల ద్వారా నాకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. నేను ప్రజాపిత బ్రహ్మ ద్వారా దత్తు తీసుకోబడ్డాను. ఆత్మనైన నేను ఈశ్వరుని ఒడిలో ఉన్నాను. శివబాబా, మీరు ప్రతి కల్పము బ్రహ్మ శరీరాన్ని అప్పుగా తీసుకుని నన్ను చదివిస్తున్నారు. ఇంద్రజాలకుడైన శివబాబా, మీరు నాకు ఒకసారి తండ్రిగా అయ్యి పాలన చేస్తున్నారు. మరోసారి కొడుకుగా అయ్యి నాకు సేవను అందిస్తున్నారు. మరోసారి తల్లిగా అయ్యి లాలనను అందిస్తున్నారు.
మీ ఇంద్రజాలము అద్భుతమే బాబా. శివబాబా, మీరు ప్రతి ఒక్క జ్ఞాన విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నారు. నేను ఆత్మను, చైతన్యమును మీ నుండి చదువుతున్నాను. నాకు పక్కా నిశ్చయము ఏర్పడినది. శివబాబా, ఈ సర్వోన్నతమైన జ్ఞానాన్ని మీరు తప్ప మరెవ్వరూ నేర్పించలేరు. ప్రతి కల్పములోనూ భక్తి మార్గము అంత్యమవుతున్న సమయంలో మీరు వస్తున్నారు. నాకు భక్తి ఫలితాన్ని ఇస్తున్నారు. ఆత్మనైన నేను జ్యోతిర్బిందువును. నా తండ్రి శివ్ బాబా కూడా బిందువే. ప్రతి ఆత్మలోనూ చైతన్య జ్ఞానముందని, ఈ జ్ఞానము ద్వారానే బేహద్దు రాజ్య పదవిని పొందుతానని నేను తెలుసుకున్నాను. ఆత్మనైన నేను శివ్ బాబా జతలో పరంధామంలో ఉంటిని. ఇప్పుడు సాకారముగా శివ్ బాబా ముందు వచ్చి కూర్చున్నాను. సంతోషముతో నా రోమాలు పులకించిపోయాయి బాబా. ఆహా, జ్ఞానసాగరుడైన శివ్ బాబా ఈ బ్రహ్మలో కూర్చొని నన్ను చదివిస్తున్నారు. ఇది ఎంత అద్భుతమైన విషయమో. జ్ఞాన మురళికి నేను ఆత్మారూపి గోపికను పరవశించిపోతున్నాను. తండ్రి నుండి బేహద్దు వారసత్వాన్ని పొందుతున్నాను. నాకు లోపల చాలా ఖుషీగా ఉంది బాబా. మీరే నా మాతాపిత, మీరే నా సర్వస్వము కూడా. నేను నాలో ఏ అవగుణాలను ఉంచుకోను. గుణవంతునిగా అవుతాను. స్థూలమైన ఏ కోరికలను ఉంచుకోను. దేహ అహంకారాన్ని వదిలిపెడతాను. శివబాబా, మీరు నన్ను పుష్పము వలె వికసింపజేస్తున్నారు. నేను ఎప్పుడూ ఏ విషయానికి ముడుచుకుపోను. పరిపక్వ స్థితిని పూర్తిగా పొందుతాను. నేను జ్ఞాన సంతోషములో
ఊగుతున్న గోపికను. అతీంద్రియ సుఖాన్ని పొందుతున్నాను. శివబాబా, నేను జ్ఞానగంగ ద్వారా పూర్తిగా శుద్ధమవుతున్నాను. నా పాపకర్మలన్నీ తొలగిపోతున్నాయి. ఈ అంతిమ సమయములో మీరు నాకు జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు. నేను మామేకం ఒక్క మిమ్మల్ని స్మృతి చేస్తున్నాను. ఈ అలవాటుని నిరంతరము పెంచుకుంటాను బాబా. ఈ దేహము నుండి అతీతమయ్యే ముందుగా నాకు నేనే మీ స్మృతిని గుర్తుకు తెచ్చుకుంటాను. ఎవరి సహాయము లేకుండా మిమ్మల్ని స్మృతి చేస్తాను బాబా. మీరిచ్చిన మంత్రము నాకు సద్గతిని ప్రసాదించగలదు. అంతిమ సమయపు మీ స్మృతియే నాకు నంబర్ 1 ప్రాప్తిని అందిస్తుంది. ఆత్మీక తండ్రి, మీరు నన్ను కల్పకృతము కూడా సుగంధభరిత పుష్పముగా తయారు చేశారు. నేను భవిష్య సత్యయుగములో యోగ బలముతో పుష్పాల వంటి పిల్లలకు జన్మనిస్తాను. అది సదా సుఖాన్నిచ్చే స్వర్గము. దుఃఖాన్నిచ్చే రావణుడు, హిరణ్యకశపుడు ఎవ్వరూ అక్కడ ఉండడానికే వీలు లేదు. శివబాబా, మీరు ఈ డ్రామాను ఎంత ఖచ్చితంగా తయారు చేశారు. సంగమ యుగములో మీరు నాకు రాజయోగాన్ని నేర్పించి ఆకాశం పైకి ఎక్కిస్తున్నారు. మరలా డ్రామా ప్లాన్ అనుసారంగా నేను క్రిందికి వచ్చేస్తున్నాను కూడా. ఇప్పుడు నేను మరలా ఆకాశము పైకి ఎక్కుతున్నాను. సద్గురువు శివబాబా, మీరు నేర్పే ఆత్మీక యాత్ర అత్యంత మహిమాన్వితమైనది. ఆత్మనైన నేను జిన్ను భూతము వలె మిమ్మల్ని స్మృతి చేస్తూ ఉంటాను. మీరిచ్చే వారసత్వాన్ని స్మృతి చేస్తాను. అల్ఫ్ మరియు బేల స్మృతియే నన్ను తాజాగా ఉంచుతూ ఉంది. ఖుషి పెరుగుతూ ఉంది.
మధురమైన తండ్రి, మీరు నన్ను ముక్తిధామంలోనికి తీసుకుని వెళ్ళేందుకే వచ్చారు. నేను ఒక్కడినే ముక్తిధామానికి చేరటానికి ఎంతో ప్రయత్నించాను. కానీ ముక్తిధామానికి మార్గము మీరు తప్ప మరెవ్వరూ తెలుపనేలేరని తెలుసుకున్నాను. ఆత్మనైన నేను ఈ బేహద్దు డ్రామా దృశ్యాలను సాక్షిగా ఉంటూ చూస్తాను. అనవసరమైన రక్తపాతము జరిగే ఈ ఆట డ్రామాలో నిర్ణయించబడియే ఉంది. వినాశనము జరిగే తీరుతుంది. నేను నిశ్చింతగా సాక్షిగా ఉంటూ చూస్తాను. అనేక ధర్మాల వినాశనము, ఏకధర్మ స్థాపన ఇప్పుడు జరగనున్నది. శివబాబా, నేను మీ శ్రీమతాన్ని అనుసరించి రాజ్య పదవిని పొందుతాను. ఇదియే భారతదేశపు ప్రాచీన రాజయోగము. నిరాకార శివబాబా ఈ సమయంలో గీతా జ్ఞానాన్ని బోధిస్తున్నారు. అజ్ఞానానికి వశమై నేను మీ పేరుకు బదులుగా శ్రీకృష్ణుడు గీతా జ్ఞానదాత అని భావించాను. శివబాబా, మీరు ప్రతి విషయాన్ని స్పష్టముగా వివరిస్తున్నారు. మీరు పతిత పావనులు మరియు జ్ఞాన సాగరులు కూడా. పావనముగా తయారు చేయుటకు మీరు పతిత ప్రపంచంలోనే వస్తున్నారు. శ్రీకృష్ణుడు పావనమైన దైవీ రాకుమారుడు. వారు పావన ప్రపంచంలోనే రాగలరు. పతిత ప్రపంచములో ద్వాపర యుగములో శ్రీకృష్ణుడు రాజాలడు. నేను యథార్థముగా తెలుసుకున్నాను బాబా. ఆత్మనైన నేను ఈశ్వరీయ విద్యార్థిని. నేను శ్రద్ధగా చదువుతున్నాను. నేను జ్ఞానాన్ని మననము చేస్తూ చేస్తూ సంతోషముతో ఊగిపోతున్నాను. నా దేహము పులకరించిపోతున్నది బాబా. ఆత్మనైన నేను సంగమయుగములో జ్ఞాన గర్భధారణ చేసుకుంటున్నాను.
ఆత్మనైన నేను ఎప్పుడు ఈ జ్ఞానాన్ని మరచిపోను. నేను శివబాబా వారసుడిని. శివబాబా తాతను స్మృతి చేస్తూ రాజ్య పదవిని పొందుతాను. మహాశత్రువైన కామమును జయించి నేను శివాలయానికి అధికారినవుతాను. దుఃఖాన్నిచ్చే ఈ మృత్యులోకము వేశ్యాలయము అతి త్వరలో పరివర్తన కానున్నది. దేవీ దేవతలు ఈ సంగమ యుగములోనే స్వర్గరచయిత అయిన శివబాబా నుండి ఆస్తిని పొందుకున్నారు. నేను ఈ విషయాన్ని స్పష్టముగా అర్థము చేసుకున్నాను బాబా. నేను ఆత్మీక జిన్నును అల్ఫ్ బేల స్మృతితో మాయా దాడి నుండి తప్పించుకుంటున్నాను. శివబాబా యోగ బలముతో నా పాప భారాన్ని తేలిక చేసుకుంటున్నాను. నేను ఒక్క మీతో సత్యమైన ప్రేమను కలిగి ఉన్నాను. శివబాబా, నేను ముళ్ళను పుష్పాలుగా తయారు చేసే సేవలో సదా నిమగ్నమై ఉంటాను. నేను విజయీ రత్నమును. ఒకే బలము, ఒకే నమ్మకముతో నేను నిశ్చింతగా ఉన్నాను. నా ప్రతి కార్యములోనూ సఫలతను పొందుతాను. శివబాబా, నేను మీ శ్రీమతము అనుసారంగానే నడుస్తాను. మీ అడుగులో అడుగు వేస్తూ ముందుకు వెళ్తాను. నేను సర్వాత్మల పట్ల కళ్యాణ భావనను ఉంచుకునే కళ్యాణకారిని. ఓం శాంతి.